బీరకాయ ఎండ్రయ్య కూర వండుతున్నానండి. ఇవాళ ఎండ్రాయిలు అయితే మా అబ్బాయి తెచ్చాడు కాకినాడ నుంచి. చాలా పెద్ద రొయ్యలు, బాగా పెద్ద ఎండ్రాయిలు, పూసపరుగులను ఎండ్రాయిలు తెచ్చాడు మా అబ్బాయి కాకినాడ నుంచి. అవి ఎండ్రాయిలు బీరకాయ కలిపి వండుతున్నాను. మా దొడ్లో కాసినాయండి బీరకాయలు. రెండు బీరకాయలే ఉంటే ఎప్పుడు సరిపోవు కదని మురగొస్తుందంటే అండి ఇది నువ్వుల నూనె వాడతాం మేము ఇంట్లో. మీకు అమ్మకం పచ్చళ్ళకి అయితే వేసాను వేస్తాం. ఉంచదంటే నువ్వులు మరి బాగా రేట్ ఎక్కువ కాబట్టి అమ్మినా మరి మాకు గిట్టుబాటు అవ్వదు. వేరుశనగ నూనె అయినా గానుగ దగ్గర తీసుకుంటే 300 అలాగే అయిపోతుందండి. అందు గురించి మేము ఇదే వాడతాం. మీరు కూడా మరి దొడ్లో పండిన కాయలైనా మీరు ఒకవేళ పండించుకుంటే ఈడుంటే పండించుకుంటే అయినా ఎండ్రయ్య బీరకాయ వండుకుంటే చాలా బాగుంటుంది. మరి రొయ్యలు ఇలా వేగిన దాకా ఉండి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా మా దొడ్లో పండినాయి అంటే 4 కాయలు దొరుకుతాయి. ఇంకా అవి వేసి కళ్ళు పెడుతున్నానండి. ఎంచేదంటే గమ్ముని నీరు దిగిపోతాయి, గమ్ములు ఎగిపోతాయని మరి ఉల్లిపాయ ముక్కలు అయ్యి కళ్ళు పెడుతున్నాను అనమాట అండి. ఇది అయిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత రొయ్యలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసానండి. ఇగో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. 2 రోజులు పైన ఎట్టుకున్నా జరిగిన పాడవడం. ఎందుకంటే అలా బాగా సిమ్లో పెట్టి వండుకోవాలి. ఇవి బీరకాయకి నీరు ఎక్కువ ఉన్నది కదా అని ఆయిల్లో పెట్టి వండేసినా గబగబా ఇది అయిపోద్ది తప్ప బాగా ఉడకదు. ఉడికిద్దే తప్ప సిమ్లో పెట్టి వండుకున్న టేస్ట్ వేరే, ఆయిల్లో పెట్టి వండుకున్న టేస్ట్ వేరే. నిమిషాలకు కొంచెం మూత తీసి కలుపుకున్నాం అనుకోండి అంతా ఒకేసారి మగ్గుద్ది. ఇలా బాగా దగ్గరికి అలా మగ్గిన దాకా ఉండండి. ఇంకో కొంచెం నీరు ఉంది కదా, ఇది మగ్గిన తర్వాత ఉప్పు వేసాం కదా, ముందు కారం వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇది అంటారండి. అసలు ఇందులో ఏమీ అవసరం లేదు. ప్రతి దాంట్లోనూ గరం మసాలా కలిపామనుకోండి అందులో టేస్ట్ తేడా అవుతుంది. వేసుకుంటే వాటిలో వేసుకోవాలా, మానేసి వాటిలో మానేసుకోవాలి. కారం వేస్తున్నాను. పచ్చిమిరకాయలు మరి కారం ఉన్న కాయలు వేసానండి, దొడ్లో కాయలు. ఇది కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కారం ఎక్కువ ఉన్నా తెల్లారు కదా. ఉప్పు కారం వేయాలంటే మరి ఉల్లిపాయ ముక్కలు బాగా గమ్మున వేగిపోతాయని ముందుగా ఉప్పు వేసాను కదా, అందు గురించి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేద్దామంటే నీళ్ళు వేస్తే బాగా దగ్గరికి అలా మగ్గిపోతుంది.
ఎండు రొయ్యలైనా ఎండు చేపలైనా కావాలంటే చెప్పండి. చెప్తే మరి శుభ్రంగా ఎన్ని కట్ తోకలు బుర్రలు ఇవన్నీ పేగులు ఇవన్నీ తీసి మళ్ళీ ఎండలో పెట్టి మళ్ళీ మీకు శ్రమ లేకుండా మరి పంపిద్దాం. మీకు అవసరం అయితే మరి చెప్పండి, మా మనవరాలు పంపిస్తారు.